హలో నమస్తే డ్రైవర్ జేసీబీ అన్నలు. ఈరోజు మాత్రం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది కూడా కంటిన్యూషన్ వీడియోనే. అయితే మనం నేను చూసింది అవి లెంత్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో బాగా బోర్ కొట్టుద్దని చెప్పి దాన్ని ఒక పార్ట్ కింద చేసి ఒక్కొక్క దానికి సంబంధించిన వీడియో అయితే మనము రూపంలో చేస్తున్నాము. అయితే దీంట్లో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి కావచ్చు, డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, డ్రైవర్లకే కావచ్చు, జేసీబీ రెంట్కి తీసుకునే వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలుగా మనము జేసీబీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జేసీబీ బిజినెస్ అనేది నిర్మాణ రంగంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడన్నా బాగా రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువగా ఉన్నా అలాంటి దగ్గర అయితే మనకు బాగుంటుంది. ప్రస్తుతం 2026లో సదుపాయాలు కల్పన రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతుంటే బిజినెస్ లాభాలు కూడా బాగానే ఉంటాయి ఈ జేసీబీలో. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేయడము, ప్లాట్లు చేయడం అలాంటి దగ్గర బాగా జేసీబీ పని ఉంటుంది. ఆ తర్వాత రోడ్లు, ఊర్లలో మరమ్మతులు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, పొలాల దగ్గర ఏదైనా చదును చేసేది, ఇట్లాంటి దగ్గర బాగా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక కొత్త జేసీబీ ధర ఎట్లా ఉంటుందంటే 30 లక్షల నుండి 35 లక్షల వరకు. అది కూడా మోడల్ని బట్టి మీరు అవసరమైతే ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, లేదంటే సర్వీసు మన షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా మనం దాని గురించి సంబంధించింది తీసుకోవచ్చు. అయితే బిజినెస్ లాభాలు మరి ఖర్చుల గురించి ఒకసారి మీకు క్లియర్గా వివరిస్తాను. అయితే గంటకు వచ్చేసి ఎట్లా ఛార్జ్ చేస్తారంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. 800 నుంచి 1200 వరకు ఒక్కొక్క ప్రాంతంలో. అది కూడా అంటే జేసీబీ బండిని బట్టి ఇట్లా ధరలు అయితే ఉంటాయి. ఒకవేళ ర్యాక్ బ్రేకర్ కనుక ఉంటే 1500 నుంచి 2000 వరకు కూడా ఉండవచ్చు, చేయవచ్చు, తీసుకుని ఉండవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో అట్లా గంటకు వచ్చేసి మనకు 800 నుంచి 2000 వరకు స్టార్ట్ అవుతుంది. ర్యాక్ బ్రేకర్ ఉంటే ఒక అమౌంట్ ఉంటుంది, ర్యాక్ బ్రేకర్ లేకపోతే ఒక అమౌంట్ ఉంటుంది. సో 800 నుంచి 1200 వరకు ర్యాక్ బ్రేకర్ లేనివి. ర్యాక్ బ్రేకర్ ఉంటే కనుక 1500 నుంచి 2000 వరకు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ర్యాక్ బ్రేకర్ గురించి కూడా మరి నెక్స్ట్ వీడియోలో మరింత మనమైతే మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు నెలకు వచ్చేసి పని గంటలు కావచ్చు, గంటకి ఇంత అని. ఆ తర్వాత సగటుకు ఇప్పుడు నెలకు 200 నుంచి 250 గంటల పని దొరుకుతుంది అంటే కనుక, అంటే మనకు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నాము, నెలకు వచ్చేసి ఎన్ని గంటలు పని చేస్తున్నాం. సో డ్రైవర్కి వచ్చేసి గంటకింతనా, లేకపోతే నెలకి జీతం లెక్కన, లేదా రోజు వైజ్గానా, ఇట్లా కూడా రకరకాలుగా. అంటే టెంపరీ డ్రైవర్స్ ఉంటారు, పర్మనెంట్ డ్రైవర్లు ఉంటారు. ఇట్లా డ్రైవింగ్ ఎవరికి ఎలా కావాలో కూడా మనము ఇది చేసుకోవచ్చు. ఒకవేళ మనం కనుక 200-250 గంటలు కనుక ఒకవేళ నెలకి కనుక దొరికితే, అంటే పని కనుక చేస్తే బండి మనకు నెలకు మొత్తం ఆదాయం వచ్చేసి 1.8 లక్షల నుంచి 2.5 లక్షల వరకు వచ్చే వరకు ఉంటుంది. అంటే 2 లక్షలు మినిమము, 2 లక్షల నుంచి 2.5, 2,50,000 వరకు ఈ టర్న్ ఓవర్ అయితే జరగవచ్చు. 2 లక్షల వరకు. అది కూడా పని ఉంటే. పని లేకపోతే మనం ఏం చేయలేం. ఆ తర్వాత ఇది మళ్ళీ 2 లక్షల వరకు ఒకవేళ వచ్చిందనుకో, 2 లక్షలకి దీంట్లో మళ్ళీ డ్రైవరు జీతం కావచ్చు, బండి మెయింటెనెన్స్ కావచ్చు, దాని గురించి డీజిల్ గురించి కూడా చూసుకుంటే జేసీబీ గంటకు 4 నుండి 5 లీటర్ల డీజిల్ తాగుతుంది. అంటే అది పనిని బట్టి కూడా లోడు బాగా పికప్లు ఉంటాయి, మట్టి ఇట్లాంటి బాగా తవ్వేసేది కూడా బాగానే తీసుకుంటుంది. సో అట్లా నెలకు వచ్చేసి 80,000, ₹1,00,000 డీజిల్ పోతే 1,00,000 మిగులుతుంది. జీతం పోతే ఆయనకు కూడా ఈఎంఐ పోతే ఎంతో కొంత మిగులుతుంది. కొంతవరకు ఈఎంఐ వెళ్ళిపోతే బండి మిగిలినట్టే. సో ఇట్లా డ్రైవర్ జీతం కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఒక 20,000, 15,000, 30,000 ఇంతవరకు అయితే డ్రైవర్ది ఉంటుంది. సో మెయింటెనెన్స్, టైర్లు, ఆయిల్ సర్వీసింగు, మరి స్పేర్ పార్ట్స్ కోసం నెలకు తక్కువ ఒక 10 నుంచి 20,000 వరకు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏది ఎలా పోతుందో తెలియదు కాబట్టి. మీరు ఈఎంఐ లోన్ పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 50,000 పెట్టుకుంటారు, 30,000 పెట్టుకుంటారు, అది మీ ఇష్టము. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 200-300 గంటలు పని చేస్తే నెలకి ఇవన్నీ దాటుకొని వెళ్తారు, లేకపోతే చేతికి పడుతుంటుంది. సో అట్లా ఖర్చులన్నీ పోను, ఈఎంఐ పోను, మొత్తం అది జీతం పోను, డీజిల్ ఖర్చులు పోతే దగ్గర ఒక 30,000, 40,000, 50,000 వరకు డిపెండ్స్ ఆన్
పని ఉంటే పని లేనప్పుడు అవసరమైతే కూడా తక్కువ కూడా పడవచ్చు. సో ఇట్లా ఈ జేసీబీకి సంబంధించిన బిజినెస్లు అయితే ఈ విధంగా ఉంటాయి. సో మా ఇంటి దగ్గర ఇంటి పనులు కూడా బాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేయడము, పిల్లర్స్ వేయడము ఇట్లాంటి దగ్గర బాగా పని జరిగినప్పుడు కూడా మనకు రెగ్యులర్గా కంటిన్యూస్గా బండి డే వైజ్గా అంటే ఎక్కువ ఇల్లులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దగ్గర బాగా వర్కౌట్ అవుతుంది. సో అట్లా ఎవరైనా జేసీబీ వాళ్ళు బిజినెస్ పెట్టాలన్నా, సెకండ్ హ్యాండ్ కొనాలన్నా, ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఆ తర్వాత జేసీబీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో కూడా కింద మాకు చెప్తే దాన్ని బట్టి మేము కూడా చేస్తాము. సో అట్లా బిజినెస్లో దీనికి చాలా జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే డ్రైవింగ్ పని చేయడం అనేది కూడా అంత ఈజీ పని కాదు. చాలా టఫ్ జాబ్ అని చెప్పొచ్చు. ముఖ్యమైనవి నమ్మకంగా ఉండాల్సింది డ్రైవరు. మిషను ఎప్పుడైతే ఇంజన్ పనితీరు మరియు ఆయుస్సు పూర్తిగా డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ నమ్మకమైన డ్రైవర్ ఉంటే బండిని రఫ్ అండ్ టఫ్ తోలకుండా కొంచెం నీట్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ దాన్ని కరెక్ట్గా జాగ్రత్తగా వాడుకుంటే బండి లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఇంకా ఏదో ఒకటి రోజు పార్ట్ ఊడిపోతూనే ఉంటుంది. అది ఓనర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో నమ్మకంగా మెయిన్గా డ్రైవర్తో పని ఇక్కడ. తర్వాత నిరంతర పని, అది కాంట్రాక్టర్లు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో రిలేషన్ సంబంధాలు ఉంటే మనకు పని ఎక్కువ దొరుకుతుంది. సో అట్లా మెయింటెనెన్స్, చిన్న రిపేరు ఏదైనా వచ్చిన వెంటనే చేయించాలి, లేదంటే పని ఆగిపోయి నష్టం వస్తుంటుంది. సో అట్లా ఓనర్లు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద సారపడాలి. ఏదైనా చిన్న పార్ట్ పోయినా కూడా స్పాట్లో చేయించాలా, వెళ్ళిపోవాలి బండి. లేకపోతే కనుక మళ్ళీ పని ఆగుతుంది, డ్రైవర్కి ఇస్తారు, ఈఎంఐలు, నెత్తినొప్పులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో అట్లా ఈ జేసీబీ గురించి ఈ విధంగా మనము చెప్పినాము. అలాగే ఎవరైనా జేసీబీ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీ దగ్గర మీ విధంగా ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర గంటకి ఎంత తీసుకుంటున్నారు, డ్రైవర్ ఎలా తీసుకుంటున్నాడు, గంటకు మీకు ఎలా ఇస్తున్నారు, గంటకి ఎలా చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎవరైనా సెకండ్ హ్యాండ్ జేసీబీలు ఎవరైనా సేల్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ని కాంటాక్ట్ అయ్యండి. మనం దాంట్లో వీడియో అయితే పోస్ట్ చేద్దాం. అలాగే మీకు కింద ఏమనిపిస్తే కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ మొత్తం మనకు ఒక 3 రోజుల పాటుగా 2-3 రోజుల నుంచి దగ్గర ఇదే మట్టి పని హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం అయితే వర్క్ జరుగుతుంది. అంటే గుంతలు తవ్వడం, పిల్లర్ల గుంతలు తవ్విన తర్వాత మట్టి తీసుకెళ్ళి పిల్లర్ల మధ్యన లెవెల్ చేయటము, ఆ తర్వాత ల్యాండ్ని సాఫ్ చేయటము, ఇట్లా రకరకాలుగా పని అయితే మనకైతే ఈ వీడియో దగ్గర జరిగింది. ఈ వీడియోతో ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినది. సో అలాగే జేసీబీ అన్నలకి నేను ఒకటే చెప్పేది, మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి లైక్ చేయాలా. అది ఈ వీడియోకి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ